హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను వెజ్ ఫ్రాంకీ చేస్తున్నాను. ఇది విత్ చీజ్తో చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చేస్తున్నాము, అది కూడా మైదా వాడకుండా. నేను గోధుమ పిండితో ఫస్ట్ చపాతీ పిండి కలుపుకొని ఒక అరగంట రెస్ట్లో ఉంచి తర్వాత చపాతీ కింద ఒత్తుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కూడా నెయ్యి కానీ లేదంటే వెన్నపూస కానీ వేసి కాల్చుకోవాలి. నేను నెయ్యితో కాల్చాను. మీ దగ్గర బటర్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ షెజ్వాన్ సాస్, ఒక స్పూన్ టమాటా కెచప్ కూడా మొత్తం అంతా అప్లై చేసి తర్వాత 2 చీజ్ స్లైసెస్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్గా అయితే చీజ్ స్లైసెస్ పెట్టాను. మీ దగ్గర చీజ్ ఉంటే తురుముకొని అది వేసుకోండి. తర్వాత దీనిపైన ఒక 3 వెజ్ కట్లెట్ పెట్టి దీనిపైన వెజిటేబుల్స్ మనం చిన్నగా సన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా పైన వేసుకొని తర్వాత మయోనీస్ కూడా పైన డెకరేట్ చేసుకొని ఫోల్డ్ చేయడమేనండి. మనం హై ఫ్లేమ్లో ఉంచిన మీడియం ఫ్లేమ్లో ఉంచిన మనకి చపాతీ అనేది గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పి మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ కానీ నార్మల్ పేపర్తో కానీ ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేయడమేనండి. ఇది పిల్లలకి స్కూల్ స్నాక్స్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ కానీ చాలా బాగా సరిపోతుంది. ఒక్క రోల్ తింటే కడుపు ఫిల్ అయిపోతుంది. హెల్దీ కూడా టేస్టీ కూడా కదండి. నచ్చిందా? కామెంట్ చేస్తారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.